మాజీ మంత్రి దేవినేని ఉమా, ఏలూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ లీక్ అయింది. ఈ సంభాషణలో సంచలన వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమా. పోలవరం ఎమ్మెల్యే బాలరాజును ఉద్దేశిస్తూ దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. 100 కోట్ల రూపాయలు సంపాదించాడట, దేశ చరిత్రలో గొప్ప సంగతి అంటూ దేవినేని ఉమా కరాటం రాంబాబుతో అన్నారు. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా, పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అంటూ కరాటం రాంబాబుతో మాట్లాడారు. జనసేన ఎమ్మెల్యే బాలరాజుపై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఏదో చూస్తున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. బాగుంది. జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి, ఇబ్బందిగానే ఉంది. కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టుకోవాలి కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్లా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్